అయితే ఆ కుర్రాడు ఆ నల్లవర్ణం, కృష్ణవర్ణం కలిసిన కుర్రాడు అక్కడ అడవి ఎండింగ్ దగ్గర ఆగిపోయాడు. ఈ కుర్రాడు బయలుదేరుతూ తన అమ్మగారు, అక్కయ్య గారి ఇంటి అడ్రస్ కనుక్కొని వెళ్ళాడు. వెళ్ళగానే తను ఎవరైందని చెప్పాడు. ఒక ఆవిడ వచ్చింది, పెద్ద ఆవిడ. ఆవిడ ఈ పిల్లడు తెలుసుకుని, అయ్యో రా 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 అని చెప్పి తీసుకెళ్ళి స్నానం చేయించి అన్ని రకాలు పెట్టింది. పెట్టి, నువ్వు ఒంటరిగా వచ్చావా చేసావా అంటే, అవును వచ్చానన్నాడు. ఆవిడకి ఏంటంటే ఆవిడ ధనవంతరాలు అన్నీ బాగానే ఉన్నది. ఆ పిల్లడు, నేను వెళ్ళిపోతాను అమ్మ దగ్గరికి, నువ్వు ఏదో సహాయం చేస్తాను అమ్మ చెప్పిందంటే, సరే అమ్మతో కలిసి నువ్వు వచ్చేసి ఇక్కడే ఉండు, ముందర వెళ్ళి అమ్మని తీసుకొచ్చేద్దు కానీ తోడు పంపించడానికి ఈ టైంలో ఎవరు లేరు, నువ్వు ఒక రోజు ఆగు, 1.5 రోజు ఆగు, నేను ఎవరినైనా పంపిస్తాను నీతో పాటు అంటే, ఆ కుర్రాడు లేదు అమ్మ ఒకరితే ఉంటే నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తే, నేను కొంత డబ్బు అంటే డబ్బు బాగా డబ్బు అని ఇచ్చి కొన్ని జాగ్రత్త తీసుకెళ్ళమని చెప్పి కొన్ని రకాల సరుకులు ఇచ్చింది. ఒక చిన్న బండిలో తోపుడు బండిలో దండ పెట్టి ఆ పిల్లడికి ఇచ్చింది. అందులో పెట్టింది. కుర్రాడు డబ్బు కూడా పట్టుకున్నాడు, కొన్ని రకాల వస్తువులు దినుసులు పట్టుకున్నాడు. లాగడానికి వీలుగా ఉండేది తీసుకెళ్ళడానికి వచ్చింది. ఆవిడ చివరి దాకా వచ్చింది. ఆ కుర్రాడు అడవిలోకి స్టార్ట్ అయ్యి వెళ్ళాడు. ఆవిడ అలా దూరం చూస్తుంది. వెళ్తున్నప్పుడు ఇంతకుముందు పిలిచిన తనతో పాటు వచ్చిన కుర్రాడు కనిపించలేదు. అప్పుడు ఆ కుర్రాడు పేరు చెప్పింది గుర్తు చేసుకున్నాడు. తన పేరు కేశవ అని చెప్పాడు. ఆ కుర్రవాడు లోపలికి వెళ్తూ కేశవ అని గట్టి పిలిచాడు. పిలవగానే ఎక్కడి నుంచి వచ్చాడు ఆ కుర్రాడు? తన రయ్యమని వచ్చాడు. ఇక్కడే ఉన్నాను, ఎవరు వెయిట్ చేస్తున్నాడు. పదా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈసారి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, సులువుగా అడుగు దాటేశారు. ఎంత ఈజీ దాటారంటే అసలు ఈ కుర్రాడికి బయలుదేరాడు అన్న ఫీలింగ్ రాలేదు. అంత వేరంగా వచ్చాడు, ఎంత వేరంగా ఇంటికి చేరదు తెలియదు. అప్పుడు ఇంటికి చేరిన తర్వాత ఈ అడవి దగ్గర మళ్ళీ ఈ అడవి ఎండింగ్ అయిపోయింది. వాళ్ళ ఊరు వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడని సార్ రమ్మన్నాడు. ఆ కుర్రాడు రాలేదు. నువ్వు వెళ్ళి నా పని అయిపోయింది అన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అన్ని విషయాలు చెప్పాడు. కుర్రాడు కనిపించాడు, అది చేశాడు సార్. ఆవిడ షాక్ అయిపోయింది. ఏ కుర్రాడు కనిపించాడు, ఎలా ఉన్నాడు అన్నది మొత్తం వివరంగా చెప్పాడు. అది ఉన్న ఆవిడకి కళలు నీళ్ళు కళలో నీళ్ళు దర్దలు వస్తాయి. మంచి భక్తి ఉంటేనండి పిల్లడి మనసు స్వచ్ఛంగా ఉంది. పాలనలో మంచి భక్తితో పిలిచాడు. వచ్చినవాడు సాక్షాత్ కృష్ణుడే. అవుని కృష్ణుడు బాలకృష్ణ సాయంగా ఈ కుర్రాన్ని రక్షించడం వచ్చాడు. భక్తిగా ప్రార్థన చేస్తే భగవంతుడు మనతోటే ఉంటాడండి. మీకు తెలియదు, గాలి కనిపిస్తుంది.